నాని నిర్మించిన కోర్టు మూవీకి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. నాని నిర్మాతగా రామ్ జగదీష్ తీసిన ఈ చిత్రంలో రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, రోహిణి పాత్రలకు మంచి పేరు వచ్చింది. మరీ ముఖ్యంగా మంగపతి క్యారెక్టర్లో శివాజీ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. అసలు ఈ కోర్టు మూవీకి అతిపెద్ద బలం మేజర్ అసెట్ శివాజీ అని అంతా చెబుతున్నారు. శివాజీ విలనిజం సరికొత్తగా ఉందని, అద్భుతంగా నటించేశాడని అంతా పొగిడేస్తున్నారు. ఇప్పటికే కోర్టు మూవీ మీద నాని దర్శకులంతా స్పందించారు. శైలేష్ కొలను, శివ నిర్వాణ వంటి వారంతా కూడా కోర్టు మూవీని మెచ్చుకున్నారు. సుధీర్ బాబు ఈ కోర్టు మూవీని చూసి అభినందించాడు. తాజాగా అడవిశేష్ ఈ కోర్టు గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ప్రతి ఒక్క యాక్టర్ గురించి, నిర్మాత నాని, దర్శకుడు రామ్ జగదీష్ గురించి ఇలా ప్రతి ఒక్కరి గురించి తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇంతకీ అడవిశేష్ ట్వీట్లో ఏముందంటే, కోర్టు చాలా మంచి చిత్రం. చందు, జాబిల్లి పాత్రలు చాలా నచ్చాయి. ఎంతో అందంగా, అమాయకంగా నటించారు. ప్రియదర్శికి స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాల్సిందే. ఇక ఈ సినిమాకు అతిపెద్ద బలం, ఎక్కువగా పొగడాల్సింది శివాజీ గారినే. వాట్ ఏ పెర్ఫార్మెన్స్! అద్భుతంగా నటించేశారు. రామ్ జగదీష్ అద్భుతంగా తెరకెక్కించారు. నాని బ్రోకి ఇదే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. నాని నిజమైన రత్నం. సాయి కుమార్ గారు, రోహిణి గార్లకి కంగ్రాట్స్. టీం మొత్తానికి కంగ్రాట్స్ అని ట్వీట్ వేశాడు. కోర్టు సినిమాకి ఓవర్సీస్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే $100,000 వసూలు చేసినట్టుగా సమాచారం. ఈ మూవీ ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్తో రిలీజ్ అయినట్టుగా టాక్. థియేటర్లో వచ్చేదంతా కూడా లాభాలే అని ట్రేడ్ సర్కిల్లో వినికిడి. మరి నానికి మరోసారి నిర్మాతగా కోర్టు మూవీ నుంచి మంచి పేరు అయితే తీసుకొచ్చింది.